నమస్తే, నేను మీ తేజ. మహారాష్ట్రలో ఒక దారుణమైన ఘటన జరిగింది. కొడుకుని కాపాడడం కోసం తల్లి, తండ్రి ఇద్దరు కూడా మరణించారు. ఇదంతా కూడా అందరూ చూస్తుండగానే జరిగింది. కొండపై నుంచి పడిపోయారంటూ కూడా చెప్తున్నారు. అసలు ఏం జరిగింది? ఎందుకు కొడుకుని కాపాడడానికి ప్రయత్నించారు? ఈ విషయాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే. సో ఒక ఫోన్ ఈఎంఐ కట్టడం కోసం కొడుకు కొండపైకి వెళ్తే తర్వాత తండ్రి వెళ్ళాడు. దాని తర్వాత తల్లి వెళ్ళింది. సో కొండపై నుంచి పడిపోయారని చెప్తున్నారు. అందరి కళ్ళ ముందు ఇదంతా జరిగిందని చెప్తున్నారు. అసలేంటి సార్, ఏం జరిగింది? ఈ మధ్య కాలంలో చాలా హత్యలు, ఆత్మహత్యలు ఈ రెండిటికి ఐఫోన్ కారణం అవుతాం. మనం మొన్న చూసాం, ఇక్కడ రూపారెడ్డిని చంపింది కూడా ప్రధానంగా ఐఫోన్ కొనుక్కోవాలని, బైక్ కొనుక్కోవాలని. ఈ రెండు కారణాలు. అలాగే తన తాతని చంపేసింది 13 ఏళ్ల అమ్మాయి. అమ్మాయిది కూడా అదే, ఐఫోన్ కొనుక్కోవాలంటే వాళ్ళ తాత డబ్బులు ఇవ్వలేదని తాతని చంపించింది. ఇలాగా చాలా ఆత్మహత్యలు, హత్యలు. ఆ మధ్య తల్లి ఫోన్కి డబ్బులు ఇవ్వట్లేదని తల్లిని చంపేశాడు కొడుకు. నాగపూర్లోనే అంటే జరిగిన సేమ్ జిల్లాలోనే ఆ మధ్య 2025లో 16 ఏళ్ల అబ్బాయి ఫోను కొనివ్వలేదని కొండ మీద నుంచి దూకి చనిపోయాడు. తర్వాత 13 ఏళ్ల అబ్బాయి ఇదే నాగపూర్లోనే ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. సో ఇలాగ చాలా సంఘటనలు. ఐఫోన్ అనే పిచ్చి ఈ జంజీలో చాలా పెరిగిపోయింది విపరీతంగా. ఆ మధ్య మా ఫ్రెండ్ ఒక చోటికి వెళ్తే వాళ్ళ ఆఫీస్లో ఒక అమ్మాయి ఐఫోన్ అమ్ముతున్నా అని చెప్పింది. మా ఫ్రెండ్ వాళ్ళ బాస్ ఆఫీసు మేనేజర్. ఆయన, ఇతను మీరు ఫోన్ కొనాలంటున్నారు కదా సార్, మా ఎంప్లాయీ అమ్ముతుందంట, కొంటారా అని అడిగాడు. సరే, ఈయన అది బాగానే ఉంది, కొత్తగానే ఉంది ఫోన్. ఈయన అడిగాడు క్యూరియాసిటీతో, నువ్వు ఎందుకు అమ్మేస్తున్నావు మా ఫోన్ అని. కొత్త వెర్షన్ వచ్చింది అంకుల్ అని చెప్పిందంట. అంటే కొత్త వెర్షన్ వస్తే పాతది అమ్మేసి కొత్తది కొనుక్కోవాలి. కొత్త వెర్షనే ఉండాలి, మళ్ళీ పాత వెర్షన్ ఉండకూడదు. ఇటువంటి ఒక కొత్త వెర్షన్లు ఏముంటాయి, ఒక 4-5 యాడ్ చేస్తాడు, అంతకంటే ఏమి జరగవు. అయినా కూడా కొత్త వెర్షన్ అంటే కన్జ్యూమరిజం ఏం చేస్తుందంటే మనల్ని డిజైర్స్ అంటే ఒక ఫోన్ కొనాలనే డిజైరు ఇంకా పెరుగుతుంది. కోరికను కోరుతుంది. ఫోన్ కొన్నాక కోరిక ఆగిపోవాలి కదా, ఆగదు. మరింత బెటర్ ఫోన్ కొనాలి, మరింత బెటర్. మనం నిరంతరం అసంతృప్తిలోనే ఉంటాం. మన ఫోన్తో మనం సాటిస్ఫైయింగ్ కావం. ఎందుకంటే మన కారుతో మనం సాటిస్ఫైయింగ్ కావం. మన కారులో వెళ్తూ ఆ కారు ఉంటే బాగుండు, ఈ కారు ఉంటే బాగుండు, మనకి ఈసారి అది కొనాలి అని నిరంతరం మనల్ని కోరికను పెంచే విధంగా కన్జ్యూమరిజం చేస్తుంది. సో అది యూత్లో ఎక్కువ ఉందన్నమాట. ఆల్రెడీ యూత్లో డేటా ప్రకారం 15 ఇయర్స్ నుంచి 29 ఇయర్స్ లోపల 95% యూత్కి స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి ఇండియాలో. 95. సో ఈ స్మార్ట్ ఫోన్లలో కూడా ఇప్పుడు ఐఫోన్లు కావాలి. ఐఫోన్లు కాస్ట్ ఏమి తగ్గట్లేదు, పెరుగుతూనే ఉంది. ఆ లేటెస్ట్ 17 2 లక్షల వరకు పైన ఉంది. నేను 14 Pro Max ఉన్నప్పుడు 1,00,000, అది కూడా నేను ఎక్కడో బయట నుంచి తెప్పిస్తే 1,05,000 అయింది. ఇక్కడైతే అప్పుడు 1,30,000 ఉండింది. సో నేను వీడియో షూట్ కోసం అది కొన్న, అదర్వైజ్ అది వేస్ట్ అని నా అభిప్రాయం. ఐఫోన్ అనేది వేస్ట్. ఆండ్రాయిడ్ నీకు 30-40,000లో ఆండ్రాయిడ్, ఐఫోన్లో ఉన్న లక్షణాలన్నీ ఆండ్రాయిడ్లో ఉంటాయి. ఓన్లీ ఏంటంటే దాన్ని ఏదో కెమెరా బాగుందనో ఇంకోటి, వీడు ఆ కెమెరా ఎప్పుడు వాడతాడో కూడా తెలియదు. కెమెరా బాగుంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఆయన ఎన్నిసార్లు ఫోటోలు తీస్తారు, ఎన్నిసార్లు వీళ్ళు వీడియోలు తీస్తారు, ఏమీ ఉండదు. ఆ సాగుతో కొనడం అనమాట. అదొక ప్రెస్టేజ్ లాగా అయిపోయింది. అందరూ ఐఫోన్ ఉంటే ఒక ప్రెస్టేజ్ ఫీలింగ్ ఐఫోన్ ఉంటే నువ్వు ఒక పెద్ద క్లబ్ లో ఉన్నట్టు అలా అయిపోయింది అనమాట. అంటే మన వస్తువులు ఫంక్షనల్ వాల్యూ పోయి దానికి ఒక పిక్చర్స్ వాల్యూ వచ్చేసింది. మనకి ఇది అవసరమా లేదా కాకుండా నాకు ఇది కావాలి అంటే వాంట్ ప్లేస్లో నీడ్ అనేది వచ్చేసింది అనమాట కన్జ్యూమరిజంతో. సో ఇది సిమిలర్ ఇన్సిడెంట్, ఒక దురదృష్టకరమైన సంఘటన. ఇది ముందుగా ఏం జరిగిందో చెప్పుకుందాం. ఇది వచ్చి ఛత్రపతి సంభాజీనగర్ అని ఒక ఏరియా ఉంది మహారాష్ట్రలో. అక్కడ జల్టాపటా అనే ఒక గ్రామం. ఆ గ్రామంలో మురళీధర్ చందేగుడే అనే ఒక ఆయన డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఆయన భార్య పేరు సంగీత చందేగుడే. వాళ్ళకి ఒకే ఒక అబ్బాయి, 19 ఏళ్ల కునాల్ చందేగుడే. ఈ అబ్బాయికి సెల్ ఫోన్ అబ్బాయి వీళ్ళ నాన్నకి అమ్మకి చెప్పకుండా ఈఎంఐలో సెల్ ఫోన్ కొనేశాడు ఆన్లైన్లో. ఇప్పుడు ఈఎంఐ కట్టాలి.
వీడి దగ్గర ఎక్కడ ఉంటాయి డబ్బులు 19 ఏళ్ళ కుర్రాడి దగ్గర. నాన్నకి మొన్న చెప్పాడు, నాన్న నేను ఈఎంఐలో కొన్నాను ఫోను, నువ్వు డబ్బులు కట్టాను. అదేందిరా నేను ఎక్కడ డబ్బులు కట్టేది, నీ చదువులకి ఇంటికి నా ఆటో దోలి నేను కష్టాలు పడుతుంటే నీకెక్కడి నుంచిరా నేను కట్టేది, నువ్వెందుకురా ఇప్పుడు ఐఫోన్ కొన్నావని గొడవ వేసుకున్నాం. ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ గొడవతో కోపంగా వీడు ఏమంటే పక్కనే దగ్గరలో ఆ విలేజ్కి ఆనుకొని ఒక పెద్ద కొండ ఉంది, ఆ కొండపైకి వెళ్ళిపోయాడు. నేను తెచ్చిపోతాను. అదేమంటే స్టీప్గా ఉంటుంది కొండ, లోయ ఉంది, అక్కడ నుంచి పడితే ఇంక మనిషి బతకడు. అక్కడికి వెళ్ళిపోయాడు. దాంతో ఈయన ఏడుస్తూ పరిగెత్తాడు తండ్రి. అతని వెనక ఏమి కూడా పరిగెత్తుంది. ఊర్లో వాళ్ళంతా ఏమైందని ఊర్లో వాళ్ళు పరిగెత్తారు. మాజీ సర్పంచ్ ఎవరో పోలీసులకు ఫోన్ చేస్తే పోలీసులు వచ్చారు. తర్వాత దాని ఏమంటారు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు. వీడిని కాపాడుదాం అనుకుంటే వాడు ఒక చోట ఉండట్లేదు, ఇటు పరిగెత్తున్నాడు అటు పరిగెత్తున్నాడు. ఎక్కడ వీళ్ళు ఆగి ఆ నెట్ గిట్టు పట్టుకోవాలంటే ఒక దగ్గర ఉంటే, ఇప్పుడు ఏదో వాటర్ ట్యాంక్ అనుకో, చుట్టూ నెట్ పట్టుకొని నిలబడతారు. వచ్చారు. ఇది 3 గంటల సేపు జరిగింది ఆ డ్రామా. ఇది ఒక 10 నిమిషాల్లో కాదు, 3 గంటలు జరిగింది. అందరూ అరుస్తున్నారు. ఆయన సంజయ్ జాదవ్ అని ఎక్స్ సర్పంచ్, బాబు నేను ఐఫోన్ 15 నేను తీసిస్తారా అరుస్తున్నాడు. వీడియో ఉంది, ఇదంతా వీడియో రికార్డ్ చేశారు కొంతమంది. ఆయన అరుస్తున్నాడు, బాబు వచ్చే నాన్న నేను ఇస్తాను నీకు ఐఫోన్ అంటే అరుస్తున్నాడు. వీళ్ళు ఏడుస్తున్నారు అమ్మా నాన్న. ఈ లోపల వాడు దిగట్లేదు. నాన్నకి భయం అవుతుంది, వాడు ఏమన్నా చేసుకుంటాడేమో. నాన్న ఎక్కేశాడు, నాన్న కూడా కొండ ఎక్కేసి నేను పోయి ఆపుతానని. పోలీసులు అరుస్తున్నారు మీరు వెళ్ళకండి అని, కానీ ఆయన ప్రాణం ఊరుకోలేదు. కొడుకు మీద ఉన్న ప్రేమ వెళ్ళిపోయి పట్టుకున్నాడు. పట్టుకుంటే వాడు ఒప్పుకోవట్లేదు. వాడు వీళ్ళు అరుస్తున్నా ఫోన్ తీసిస్తున్నామన్నా కూడా వాడు ఒప్పుకోవట్లే. నేను చచ్చిపోతాననే అంటున్నాడు. ఎన్ని చెప్పినా వినట్లేదు. ఈయన చివరిలో ఈయన వెళ్ళాడు. అప్పటికి 3 గంటలు దాటింది. వెళ్ళి పట్టుకున్నాడు. పట్టుకుంటే వాడు ఈయన్ని ఇది చేసి దూకేశాడు. ఈయనకి కూడా బ్యాలెన్స్ తప్పయి ఈయన కూడా పడిపోయాడు. ఇద్దరు చనిపోయారు. అది చూసి తల్లి తట్టుకోలేక ఈమె పరిగెత్తి ఈమె కూడా దూకి చచ్చిపోయింది. అందరూ చూస్తుండగా, వందలాది మంది చూస్తుండగా 3 ప్రాణాలు వితిన్ 3 అవర్స్లో. ఒక ఫోన్ కోసం ఫ్యామిలీ వైఫై అయిపోయింది. ఫోను ఇది కట్టడం కోసం. ఇది ఇప్పుడు దేశవ్యాప్తంగా డిస్కషన్లోకి వెళ్ళింది. అంటే ఒక 19 ఏళ్ళ కుర్రవాడికి ఐఫోన్ అవసరం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సరే వాడికి ఫోన్ అవసరం అనుకుందాం. ఫోన్ అవసరం అయితే ఏముంది, 10,000లో కూడా వాడి అవసరాలన్నీ తీరే ఫోన్లు వస్తాయి. వాళ్ళ నాన్న డ్రైవరు, వీడిని కష్టాలు పడి చదివిస్తున్నాడు. అది కాకుండా ఇప్పుడు ఆయన మీద ఈ బరువు పడితే 1 lakh 2 lakh బరువు పడితే, ఆయనకి ఆల్రెడీ ఆయన కారు ఆటో నడుపుకుంటున్నాడు, దానికి ఈఎంఐ కట్టాలి, వీడి చదువులకి అప్పులు చేశాడు, ఇవన్నీ చేసి ఫ్యామిలీని నడుపుతూ చేయాలి. కానీ ఆ కుర్రాడికి ఏమీ పట్టలేదు. నాకు ఫోన్ కావాలి, మా నాన్న నన్ను తిట్టాడు, ఇంతే. ఎందరో చెప్తున్నా వినలేదు. చివరికి దురదృష్టం ఏంటంటే వీళ్ళ నాన్న పోకుండా ఉన్నా వాడొకడే చనిపోయిండు. కానీ తండ్రి ప్రాణం అలా ఉండదు కదా, తల్లిదండ్రులు కాపాడుకోవడం కోసం ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలో అతను చనిపోయాడు. ఎప్పుడైతే భర్త కొడుకు చనిపోయినారో ఈమె షాక్కి గురైపోయి నేను బతికేది ఎలాగని ఆమె కూడా చనిపోయింది. సో అంటే క్లియర్గా మనకి ఏంటంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఇందులో ఎవరు తప్పు ఉంది అంటే, ఇది కన్జ్యూమరిజం. ఒకరిని వ్యక్తుల్ని తప్పు అనలేము. కన్జ్యూమరిజం మనల్ని అందరినీ చిన్నప్పటి నుంచి కిడ్ ప్లేయన్స్ అనే మధ్య ఒక బుక్ వచ్చింది. కిడ్ ప్లేయన్స్ అంటే కిడ్స్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. చాలా ఇళ్లలో కిడ్సే డిసైడ్ చేస్తారు ఏ టీవీ కొనాలి, ఏ కారు కొనాలి కూడా కిడ్ చెప్తాడు. కొడుకు చెప్తుంటాడు నాన్నని అమ్మని, వీళ్ళు డిసైడ్ చేస్తారు ఫలాని కారు కొనాలి. మా ఫ్రెండ్ ఒక అతను ఉండేవాడు, 11 రాత్రి 12 వరకు ఇంటికి వెళ్ళడు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో 2 పిల్లలు, నీది ఇంకా మారుతి కారే ఉందా, స్విఫ్టే ఉందా, నువ్వు బిఎండబ్ల్యూ ఇప్పుడు కొంటావు, లేకపోతే అదేంటి ఇదేంటి, ఆ ఫోన్ ఇప్పుడు కొంటావు, ఐఫోన్, ఇది బుర్ర తినేస్తారు భార్య 2 పిల్లలు. అందుకని వాళ్ళు పడుకున్నాకెళ్ళి అరలు మళ్ళీ లేచి వస్తాడు. అతను ఇంట్లో ఉండడానికి భయం అతనికి. ఎందుకంటే తన జీతంలో అవన్నీ చేయలేడు. తనకు ఒక స్విఫ్ట్ కార్ అయితే ఉంది, కానీ అది సరిపోదు వాడికి. ఇలాగా అంటే కన్జ్యూమరిజం వల్ల ఏమవుతుందంటే పిల్లలకి అవసరం ఉన్నా లేకపోయినా అవసరం ప్లేస్లో, నేను చెప్పినట్టుగా నీడ్ ప్లేస్లో వాంట్ అనేది చేరిపోయి కోరిక కోరుతూనే ఉంటే దాన్ని సప్లై చేయలేక ఈ మోడర్నిటీ తీసుకొచ్చిన దీంతో ఆత్మహత్యలు,
హత్యలు ఈ రెండు పెరుగుతున్నాయి. అంటే జనాల ప్రిస్టేజ్గా మార్చేసి, నాకు బాగా గుర్తు లాంగ్ బ్యాక్ నేను మామూలుగా నోకియా ఫోన్ పెట్టుకొని ముంబై వెళ్ళా. అక్కడ మా ఫ్రెండ్ కుర్రాడు ఉన్నాడు. వాడు మీరు కాబోయే డైరెక్టరు అంటే అక్కడ ఆఫీస్ ఓపెన్ చేసి సినిమా తీద్దామని వెళ్ళాం. కాబోయే డైరెక్టర్ ఈ ఫోన్ పెట్టుకుంటే ఎలాగా అంటాడు. నాకు ఈ ఫోన్ చాలు కదా అని నేను, లేదన్నా మీరు మంచి ఫోన్ వాడాలి, జనం ఇది చూస్తే మీరు డైరెక్టర్ అనుకోరు. ఇలాగా ఇప్పుడు వాళ్ళు అనుకోవడం కోసం మనం పెద్ద ఫోన్ కొనాలి. ఇక్కడ నుంచి ట్రాప్ అనమాట, ఇది కన్జ్యూమర్ ట్రాప్ అనేది మనకి. అందుకనే ఒక జిగ్మండ్ బోమన్ అనే సోషాలజిస్ట్ ఏమంటా అంటే, ఇంతకుముందు ఐ థింక్ దే ఆర్ ఫర్ ఐఎమ్ అనే ఒక ఇది ఉండేది. నేను ఆలోచిస్తున్నా కాబట్టి నేను ఉన్నాను. ఇప్పుడు ఏంటంటే ఐ షాప్ దేర్ ఫర్ ఐఎమ్. నేను షాపింగ్ చేస్తేనే నేను బతుకున్నట్టు లెక్క. నేను ఏ వస్తువు కొనకపోతే నేను బతుకున్నట్టు కాదు. అందుకని అవసరం ఉన్నా లేకపోయినా కొనే విధంగా మనల్ని సోషల్ మీడియా, అంటే మన ఇద్దరం ఇప్పుడు ఏదైనా మాట్లాడుకుంటే ఇమీడియట్గా నాకు యాడ్లు అవే వస్తాయి. ఫోన్ అంటే ఫోన్ యాడ్లే వస్తుంటాయి, అది వింటది యాప్. సో ఇలాగ మనల్ని ట్రాప్ చేసి మన డిజైర్స్ని పెంచి ఆత్మహత్యలు హత్యల వైపు పురికొల్పుతుంది. ఇంకా పెరుగుతాయి మన దేశంలో, దీన్ని ఎవడు ఆపలేడు. అటువంటి ఒక దురదృష్ట సంఘటన అంటే ఒక 3 అవర్స్లో ఒక ఈఎంఐ కోసం ఒక ఫ్యామిలీ కళ్ళ ముందు జరిగింది. వాళ్ళందరూ షాక్లో ఉన్నారు. ఆ వీడియో తీశారు, అది వైరల్ అవుతుంది. ఇంతకు ముందు బైక్ గురించి జరిగేది ఇళ్లలో, బైక్ గురించి కూడా ఐఫోన్ ఇప్పుడు ఐఫోన్ ఎక్కువగా ఐఫోన్ గురించి వింటున్నాం. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.